క్రీస్తు నామంలో మనని ఎలాగైనా ఇంటికి వస్తారు. హాయ్ భయ్య, నా ప్రాబ్లం ఏంటంటే మా నాన్న కనిపించటం లేదు. నా పేరు సీతారాం, మా నాన్న పేరు కొర్ర తిరుపతి. యాక్చువల్లీ నేను పనికి వెళ్ళిపోయాను భయ్య. పనికి వెళ్ళిపోవడం వల్ల మా నాన్న నన్ను ఎత్తుకోవడం కోసం వెళ్ళిపోయాడు. అయితే ఎత్తుకోవడం కోసం వెళ్ళిపోయి ఇంకా రాలేదు ఇంటికి. నేను వస్తాను అనమాట. అయితే మా నాన్న అసలు కనిపించటం లేదు, ఇంకా ఇంటికి రాలేదు. యాక్చువల్లీ భయ్య, మీరు ఎక్కడైనా చూసినట్లయితే చెప్పండి భయ్య. ఏంటంటే భయ్య, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా నాన్నకి కాలు కింద గాయాలు ఉంటాయి భయ్య. ఆ తర్వాత లుంగి కట్టుకొని ఉంటాడు. మా నాన్నకి ఒడియా వచ్చు. తెలుగులో మాట్లాడితే అర్థం చేసుకోలేడు, కానీ తిరిగి చెప్పలేడు. మీరు అడగండి, నీ పేరేంటంటే తిరుపతి అని చెప్పినట్లయితే కానీ ఈ నెంబర్కి ఇమీడియట్లీగా ఫోన్ చేయండి. లేదా హిందీలో అయినా అడిగితే చెప్తాడు. తర్వాత లేదా సీతారాం కోసం నేను వెతుకుతున్నాను, మా కొడుకు కోసం అని చెప్పినట్లయితే కూడా ఇమీడియట్లీగా ఈ నెంబర్కి ఫోన్ చేయండి భయ్య, ప్లీజ్. ఇంకోసారి చెప్తున్నాను భయ్య, అర్థం మీకు అవ్వకపోవచ్చు. యాక్చువల్లీ మా నాన్న పేరు తిరుపతి, మా నాన్న కనిపించటం లేదు. నా పేరు సీతారాం భయ్య. యాక్చువల్లీ నేను పనికి వెళ్ళిపోవడం వల్ల మా నాన్న నన్ను వెతకడం కోసం వెళ్ళిపోయాడు భయ్య. వెళ్ళిపోవడం వల్ల నేను ఇంటికి వస్తాను, మా నాన్న ఎత్తుక్కుంటూ అలాగే ఉండిపోయాడు, ఇంకా ఇంటికి రాలేదు భయ్య. మీరు ఎక్కడైనా బస్ స్టాప్లో కానీ ఎక్కడైనా మీరు చూసినట్లయితే ఏంటంటే భయ్య, మా నాన్న గుర్తుపట్టడానికి కాలు కింద గాయాలు ఉంటాయి భయ్య. 2 కాలు కింద గాయాలు ఉంటాయి, రక్తాలుగా ఉంటాయి, ఎర్రగా ఉంటుంది కాలు. పాదం అడుగుననే కాలు కింద గాయాలు ఉంటాయి. ఆ తర్వాత మా నాన్న లుంగి కట్టుకుంటాడు. తర్వాత ఒడియా వచ్చనమాట. ఒడియా అంతగా మాట్లాడతాడు తెలుగు, కానీ హిందీ ఒడియాలాగా ఉంటుంది కాబట్టి మాట్లాడతాడు. మీరు అడగండి, ఎక్కడైనా బస్ స్టాప్లో కానీ ఎక్కడైనా మీరు చూసినట్లయితే మీ డౌట్ వచ్చిన వాళ్ళకి అడగండి. తర్వాత ఏంటంటే భయ్య, మీరు అడిగితే తిరుపతి అని చెప్పినట్లయితే కానీ ఈ నెంబర్కి ఇమీడియట్లీగా ఫోన్ చేయండి భయ్య. ఆ తర్వాత ఏంటంటే సీతారాం, మా కొడుకు సీతారాం కనిపించట్లేదని చెప్పినట్లయితే కూడా ఈ నెంబర్కి ఇమీడియట్లీగా ఫోన్ చేయండి భయ్య, ప్లీజ్ భయ్య. మీరు చేస్తారు, మీరు మంచోళ్ళు అని నాకు తెలుసు. మీరు మంచోళ్ళు కాబట్టి ఎలాగైనా చేస్తారు భయ్య. ప్లీజ్ అనే ఎలాగైనా హెల్ప్ చేయండి ప్లీజ్ అనియా. లేదా ఊరు పేరు అడగండి భయ్య. ఊరి పేరు ఏం పేరు అంటే పాలగడ్డ అని చెప్పినట్లయితే కూడా ఈ నెంబర్కి ఫోన్ చేయండి. లేదా మంగంపాడు అని మా ఊరు మంగంపాడు అని చెప్పినట్లయితే కూడా ఈ నెంబర్కి ఫోన్ చేయండి భయ్య. డొంకారయ్య అని చెప్పినా కూడా ఈ నెంబర్కి ఫోన్ చేయండి భయ్య. సీలేరు అని చెప్పినా కూడా ఈ నెంబర్కి ఫోన్ చేయండి భయ్య, ప్లీజ్ భయ్య. తర్వాత సీలేరు అని చెప్పినట్లయితే కూడా ఈ నెంబర్ని ఫోన్ చేయండి. డొంకారయ్య అని చెప్పినా కూడా ఈ నెంబర్ని ఫోన్ చేయండి. మీ దేవురు అని అడిగితే పాలగడ్డ అని చెప్పినట్లయితే కూడా ఈ నెంబర్ని ఫోన్ చేయండి. లేదా మాది మంగంపాడు అని చెప్పినట్లయితే కూడా ఫోన్ చేయండి. అంటే పక్క ఊర్లు భయ్య. డొంకరయ్య అని చెప్పినట్లయితే కూడా మాకు ఫోన్ చేయండి భయ్య. సీలేరు అని చెప్పినట్లయితే కూడా ఈ నెంబర్ని ఫోన్ చేయండి భయ్య, ప్లీజ్ భయ్య. యాక్చువల్లీ మా నాన్న పేరు తిరుపతి, నా పేరు సీతారాం. మా నాన్న కనిపించటం లేదు. మా నాన్నకి గాయాలు ఉంటాయి కాలు కింద, లుంగి కట్టుకొని ఉంటాడు మా నాన్న. మీ పేరేంటని అడగండి. తిరుపతి అని చెప్పినట్లయితే ఈ నెంబర్ని ఫోన్ చేయండి. లేదా మా కొడుకు సీతారాం కనిపించట్లేదు, సీతారాం అని చెప్పినట్లయితే తెలుగు అయితే అంత స్పష్టంగా మాట్లాడరు, కానీ ఈ 2 పేర్లు అయితే చెప్తాడు, తిరుపతి లేదా సీతారాం అని చెప్తాడు. లేదా మీరు ఊరు పేరు అడిగినట్లయితే అతనికి తెలుగు అర్థమవుద్ది, పాలగడ్డ అని చెప్తాడు. అలా చెప్పినట్లయితే కూడా ఈ నెంబర్కి ఇమీడియట్లీగా ఫోన్ చేయండి భయ్య. లేదా మంగంపాడు అని చెప్పినట్లయితే కూడా ఇమీడియట్లీగా ఈ నెంబర్కి ఫోన్ చేయండి భయ్య. లేదా డొంకారయ్య అని చెప్పినట్లయితే కూడా ఈ నెంబర్ని ఫోన్ చేయండి భయ్య. లేదా సీలేరు అని చెప్పినట్లయితే కూడా ఈ నెంబర్ని ఫోన్ చేయండి భయ్య, ప్లీజ్. లేదా సీతారాం తిరుపతి అని చెప్పినట్లయితే కూడా ఈ నెంబర్ని ఫోన్ చేయండి. లేదా ప్రతిమ పరశురాం అని చెప్పినట్లయితే కూడా ఈ నెంబర్ని ఫోన్ చేయండి భయ్య. మా ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు, ఈ 2 పేర్లు మాత్రం ఖచ్చితంగా చెప్తారు మా నాన్నగారు.
యాక్చువల్లీ మీరు మా నాన్నగారికి ఎక్కడైనా కనిపించినట్లయితే అడగండి, డౌట్లు వచ్చిన వాళ్ళకి అడగండి. యాక్చువల్లీ మీ పేరేంటి అని అడగండి. అడిగినట్లయితే తిరుపతి అని చెప్పినట్లయితే కూడా ఇమీడియట్లీగా ఈ నెంబర్ని ఫోన్ చేయండి. లేదా నా కొడుకు సీతారాం తిరుపతి ఈ 2 పేర్లు చెప్పినట్లయితే ఇమ్మీడియట్లీగా ఈ నెంబర్కి ఫోన్ చేయండి భయ్య. ప్లీజ్ అన్నయ్యలు, మీరు మంచోళ్ళు, నాకు తెలుసు మీరు ఎలాగైనా హెల్ప్ చేస్తారు. మీరు మంచోళ్ళు అన్నయ్య. ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్ ఈ నెంబర్కి ఇమ్మీడియట్లీగా ఫోన్ చేయండి భయ్య. ప్లీజ్.